ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయాన్ని దేవుడు ఈరోజు ధ్యానిస్తున్నాం. పరమజ్ఞాన యోగు యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం. ఈయన శిక్షా విధిలో సెరలో ఉన్నాడు. యేసుని గురించి సాక్ష్యం చెప్పేందుకు, నీతి కలిగి ఉన్నందుకు, అక్కడున్న రోమా పరిపాలనలో ఉన్నప్పుడు వారు ఆరాధనలోనూ వారు చెప్పిన విధంగా ఆరాధించడం విషయంలో ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే, వారికి ఏ శిక్ష విధి లేకుండా వారు చెప్పే ప్రతి ప్రకృతి సంబంధమైన దైవులకి విగ్రహారాధన, మరి అన్ని విషయాల్లో ఏ సంబంధమైన వాటిల్లో జీవించే వారికే అక్కడ మనుగడ ఉండేది. కానీ యోహాను గారు భక్తుడు, దేవుని నమ్మిన వారందరినీ శిక్ష హతసాక్షులు ఏరులా పారింది. రోమా ప్రభుత్వం అనేక మందిని మరి హతమార్చింది. కనుక ప్రియమైన వాళ్ళారా, ఆయన యోహాను గారిని దేవుడు తప్పించి సెరలోని ఆసియా దేశంలోని, ఆసియా ఖండంలోని పద్మాసు ద్వీపంలోనికి ఉంచడం జరిగింది. అక్కడ దేవుడే అతనికి ప్రత్యక్షమై మరి దేవుని పిల్లల యోహాను గ్రంథాన్ని రాయడం జరిగింది. ఆ ప్రత్యక్షతని ఈరోజు తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు తన దాసును కనపరచుటకు దేవుడు అనుగ్రహించిన ప్రకటన గ్రంథం. తన దాసులకు తెలియజేశాడు. అనేక రూపాలుగా అనేక దాసులతో తెలియజేశాడు అన్నమాట. అలాగే ఈ సంగతులు త్వరలో సంభవించబోతున్నది. ఏమిటి అంటే, వర్తమాన భవిష్యత్ కాలంలో జరిగే వాటినన్నిటిని తెలియజేస్తాడు. వాటన్నిటినీ ప్రకటన గ్రంథంలో మరి ఈ అధ్యాయం అంతా మనకి తెలియజేస్తుంది. అతడు దేవుని వాక్యాన్ని గురించి, యేసు ప్రభువారి గురించి సాక్ష్యం చెప్పాడు. దేవుని వాక్యం ద్వారా జీవించాడు. యేసు కొరకు సాక్ష్యం ఇచ్చాడు. ఇన్ని కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రభువు వారి 3.5 సంవత్సరాలు ఆయనతో జీవించాడు. ప్రభువుకి శిష్యుడు, ప్రభువు మెచ్చుకున్నవాడుగా కనపడుతున్నాడు. అందరూ హతసాక్షులు అయ్యారు. కానీ ఈ యోహాను గారి సామాన్యంగా మరణించాడు. ఆయన దేవుడు ఈ ప్రకటన గ్రంథం రాయడానికి, దేవుని సాక్ష్యాల్ని, జరగబోయే విషయాలు తెలియజేయడానికి మరి ప్రకటన గ్రంథం రాయించినట్లుగా మనకు కనబడుతుంది. కనుక మరి సమీపమైనది. వాక్యాన్ని చదివి వినేవారు ధన్యులు, ఈ గైకున్నవారు ధన్యులు. వినేవారు ధన్యులే, చదివేవారు ధన్యులే, గైకున్నవారు ధన్యులు. కనుక ప్రకటన గ్రంథంలో మరి ఈ లేఖనం చెలవిస్తుంది. 4వ వచనంలో చూస్తే, యోహాను ఆశీర్వన 7 సంఘాలను శుభమని చెప్పి రాయమన్నాడు. ఈ దర్శనాలన్నీ వృత్తాకారంలో, గడియారం ఎలాగైతే వృత్తాకారంలో ఉంటుందో, ఈ ఎఫెసీ పట్టణం చుట్టూ అనేక సంఘాలు ఉన్నాయన్నమాట. దేవుని విశ్వసించే సంఘాలు. యోహాను గారి కాలంలో అక్కడున్న ఎఫెసీ సంఘం చుట్టూ వృత్తాకారం సంఘానికి 7 ఆసియాలు ఉన్న 7 సంఘాల కొరకు శుభమని చెప్పి రాయనది ఏమనగా, అంటే దేవుడు యోహాను గారితో దర్శనంతో 7 సంఘాల పరిస్థితిని గురించి మరి తెలియజేయమని రాయమని చెప్పి, వర్తమాన భవిష్యత్ కాలంలో ఉంచున్న వాటి నుండి, ఆయన సింహాసనెత్తున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతుల నుండి ఆది సంభూతుడు లేచిన వారిని, భూపతులు అధిపతిని యేసుక్రీస్తు కృపా సమాధానము మీకు కలుగును గాక. ఆయన మృతుల నుండి లేచాడు. పరలోకంలో 7 ఆత్మలు, జీవాత్మ, దేవుని దగ్గర పంపబడిన ఆత్మ, సౌలు దగ్గరికి పంపబడిన ఆత్మ, క్రీస్తు ఆత్మ, కుమారాత్మ, జీవించే ఆత్మ, ఆత్మీయ ఆత్మ, సత్యస్వరూపి ఆత్మ. యెషయా గ్రంథం 11వ అధ్యాయాన్ని కూడా మీరు చూడవచ్చు. ప్రియమైన వాళ్ళారా, 7 ఆత్మలు కలిగిన ఆయన సింహాసనము పరలోకంలో మరి మనం చూస్తే, ఆయన గాజు వంటి సముద్రం దగ్గర పరలోక దర్శనాన్ని, ఇప్పుడు యేసును చూశాడు. యేసు దర్శనాన్ని మనకు కనపడుతూ ఉందన్నమాట. ఆయన 7 ఆత్మలుండి, నమ్మకమైన సాక్షియు, మృతుల నుండి ఆది సంభూతుడైన లేచిన వారిని, భూపతి అధిపతులైన యేసుని గురించి కృపా సమాధానం కలుగును గాక అని ఇక్కడ మాట్లాడుతూ, మనల్ని ప్రేమించి తన రక్తం వలన మనల్ని పాపము నుండి విడిపించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు.
సహోదరు కొరకు ప్రాణం పెట్టువానికి ప్రేమ గలవాడెవడు లేడు. పౌలు గారు కొరింథీ రాసిన 13 పత్రికలో చూస్తే ప్రేమ మత్సరపడదు, ప్రేమ అమర్యాదగా మనవదు, ప్రేమ డంబముగా మాట్లాడదు, ప్రేమ తాళును, ప్రేమ పాపములు కప్పును, ప్రేమ మరణం కంటే బలమైనది కనుక ఆదికాండము నుంచి ప్రకటన వరకు ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు. మానవాళ్ళను రక్షించడానికి మెస్సీగా, క్రీస్తుగా దేవుడి భూమి మీదకి రావడం, మొట్టమొదటిగా రావడం, తన ప్రజల కొరకు తన బలి అవడం, అపరాధము చేతను పాపము చేతను చచ్చిన వారు ఉండగా ఆయన తన రక్తం ఇచ్చి కొని మనల్ని శాపము నుంచి విడుదల చేసి మన నిర్దోషులుగా నిలబెట్టిన దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రేమైన వారలారా, మనల్ని ఆయన ప్రేమించాడు, తన రక్తం ఇచ్చాడు, మన పాపములను నుండి మనల్ని విడిపించాడు. మహిమ ప్రభావ యుగములు కలుగునుగా కానీ పలుకుతూ ఆమేన్. ఆయన మనను తన తండ్రి యొక్క దేవునికి ఒక యాజకునిగా, మరి రాజ్యములుగాను యాజకులుగా కలగజేశాడు. ఇదిగో ఆయన మేఘురుడై వస్తూ ఉన్నాడు. ప్రతి నేత్రం ఆయన చూసిను, ఆయన పొడిచిన వారు చూసెదురు, భూజలందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుంటారు. ఆయన మేఘురుడై వస్తాడు. ఆయన ధవళ సింహాసనం ఎదుట కూర్చుంటాడు. ఆయన మేఘురుడై వస్తాడు. ఆయన పొడిచిన వారు చూస్తారు. అనేకమైన అల్ఫయ మేఘయు వర్తమాన భూత భవిష్యత్ కాలం నుండి దేవుడు నేనని సర్వాధికారి దేవుడని ప్రభువు సెలవిస్తున్నారు. మీ సహోదరుడు యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సమానముతో పాలువాడనైన యోహాను నేను దేవుని వాక్యమును బోధించినందుకు, యేసును గురించి సాక్ష్యం నందుకు పద్మాసు దీపమును పరవాసినైతిని. సాక్ష్యం చెప్పినందుకు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. దేవుని సత్యాలను, నిత్యరాజ్యాన్ని, పరలోక రాజ్యం గురించి ఆయన రాజై ఉన్నాడు. ఆయన సత్యమైన దేవుడై ఉన్నాడు. ఆయన నీతి రాజ్యమైన దేవుని గురించి సాక్ష్యం ఇచ్చినందుకు అతన్ని దేవుని కొరకు జీవిస్తూ దేవుడే రాజ్య పరిపాలన చేస్తాడని ఉన్నప్పుడు ఆయన తీసుకువెళ్ళి పద్మాసు దీపంలో ఉండగా అతడు ఆత్మవశుడైనప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోర వంటి గొప్ప స్వరము నీవు చూస్తున్నది పుస్తకములో రాసి ప్రభు దినము ఆ స్వరం వినపడదు. ప్రభు దినము నీవు చెప్పి ప్రతి మాటలో పుస్తకములు రాయించమని యోహాను గారు పక్కనున్న తన శిష్యుని తెలియజేస్తూ పుస్తకం తెమ్మని దేవుడు తన నోటి నుంచి వచ్చిన మాటలు పుస్తకములు రాయడం. అలాగే ఈ సంఘాల గురించి మనం చూసినట్లయితే ఎఫెసీ, స్వర్మ, పెర్గమ, తుతైర, సార్దిస్, లవదోకియా, అలాగే మరి సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదోకియాను 7 సంఘములకు పంపమని చెప్పుటకు నా వెనక వింటిని. ఇది వినగానే నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడగా తిరగగా 7 దీపస్తంభములను, ఆ దీపస్తంభముల వద్ద మనుష్య కుమారు పూలను చూసి దేవుని స్వరం విన్నాడు. దేవుని స్వరం వినగానే, ఒక స్వరం వినగానే దీపస్తంభముల మధ్యన 7 స్తంభములను, సువర్ణ దీపములను 7 స్తంభముల మధ్యన మనిషిని పోలిన వాడు. అంటే 7 దీపస్తంభములు, 7 దీపస్తంభముల మధ్యన మనుషు కుమారుని పోలిని చూసి తిని ఆయన పాదములకు దిగుచున్న ఆయన వస్త్రాలు ధరించుకున్న రొమ్మును బంగారు దట్టి కట్టుకును. ఆయన పాదం మట్టుకు దిగుచున్న వస్త్రాలు, పైనుంచి కిందకి వస్త్రాలు, ఆయన మరి రొమ్ము బంగారు దట్టి కట్టుకుని, ఆయన తల వెంట్రుకు తెల్లని ఉలిని పోలివై యమంతా దవళముగా ఉండను. ఆయన నేత్రాలు అగ్ని నేత్రము జ్వాలల వలె ఉండను. ఆయన పాదాలు కొలిమిలో పుటమిబడిన మెరీచున్న అపరంజము సమానమై ఉండను. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహము ధ్వని వలె ఉండను. ఆయన దర్శనాన్ని, క్రీస్తు దర్శనాన్ని చూశాడు. ఆల్రెడీ భూమి మీద యేసయ్యతో నడిచాడు. పురుషుని పరలోకం వెళ్ళాడు. మళ్ళీ యేసుప్రభువారి దర్శనాన్ని చూశాడు. పరలోక దర్శనాన్ని చూశాడు. సర్వోన్నత దేవుని దర్శనం చూశాడు. ఆయన కంఠస్వరం విస్తార జలప్రవాహం ధ్వనివలే ఉండును. ఆయన తన కుడి చేతులు 7 నక్షత్రాలు పట్టుకుండును. ఆ నోట నుండి 2 అంచుల వాడిగల ఖడ్గం ఒకటి. 7 కుడి చేతులు 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గం ఒకటి బయలువెళ్ళి వేలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సు ప్రకాశించు సూర్యుని వలె ఉంది. నేను ఆయన చూడగా చచ్చిన వాళ్ళ వలె ఆయన పాదం మీద పడి ఉన్నాను. ఆయన తన కుడి చేతి నా మీద
ఉంచి నాతో ఇట్లా నేను భయపడకము, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించేవాడును మృతునైతిని కానీ యుగయుగములు జీవించున్నవాడు ఉన్నానని, మరణం యొక్క తాళమృతులు, లోకం యొక్క తాళపు చెవి నా స్వాధీనంలో ఉన్నవని దేవుడు తెలియజేశాడు. భయపడకు యోహాను గారు బ్రతుకున్నప్పుడు 3.5 సంవత్సరాలు ఆయనతో జీవించాడు. తర్వాత దేవుని దర్శనాన్ని, పరలోక దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనం చూడగానే చచ్చిన వాళ్ళు ఉన్నప్పుడు ఆయన చేయి పట్టుకుని మరి లేపి, దేవుని వారలారా భయపడకు, నేను మొదటి వాడును కడపటి వాడును మృతునేతిని కానీ యుగయుగములు జీవించున్నాను. నేను లోకంలో మృతునందాన్ని కానీ తిరిగి లేచి యుగయుగములు జీవించేవాడని నేనే. మరణం యొక్క పాతాళ చేయి నా స్వాధీనంలో ఉన్నవని, వీటిని కలగబోవాటిని కుడి చేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రాలు మర్మాలు, 7 దీపస్తంభముల సంగతులు రాయము. 7 నక్షత్రాలు 7 దీపస్తంభముల గురించి రాయము. ఆ 7 నక్షత్రాలు 7 సంఘాలకు సాదృశ్యం. ఆ దీపస్తంభములు 7 సంఘాలు, మరి 7 నక్షత్రాలను 7 సంఘాలకు దూతలకు, మరి 7 నక్షత్రాల సంధానం 7 సంఘాలు ఈ సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉన్నాయి. 7 దీపస్తంభములు 7 సంఘాలుగా కనబడుతున్నాయి. కనుక ఈరోజు యోహాను గారి దర్శనంలో ఆయన క్రీస్తు ప్రభువారిని దాసుడు కనపరిచిన దర్శనాన్ని చూశాడు. పొడిచిన వారు రొమ్ము కొట్టుకున్నారు. ఆయన మరి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో జరిగిబెట్టిని తెలియజేస్తూ 7 సంఘాల కొరకు 7 ఆత్మల దగ్గర ఉన్న మృతుల నుండి సాక్ష్యాన్ని గురించి, ఆయన మనం ప్రేమించాడని, మేఘరుడు వస్తాడని, అల్ఫయు మీగై ఉన్నాడని, ప్రభు దినంలో ఎఫెసు మరి అక్కడున్న సంఘాల కొరకు తెలియజేస్తూ ఆయన దర్శనాన్ని చూశాడు. కనుక జరిగే వాటిని కూడా 7 సంఘాల కొరకు 2వ అధ్యాయం మనం వింటున్నాం. దేవుడు ఈ అధ్యాయంలో ఉన్న మొదటి అధ్యాయం దేవుడు దీవించును గాక. మహాపరిశోధన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. ఈ మీ పాద సంతీర్చుకుని మొదటి అధ్యాయంలో ఉన్న మర్మాలను బహిర్గతం చేయతండి, కృప చూపించండి. ఇంతవరకు తెలియజేసావయ్యా. ఒక్కొక్క మాట, ఒక్కొక్క వచనం, ఎన్నో ప్రవచనాత్మకమైన వాక్యాలు అర్థమిస్తూ ఉన్నాయి. ఇచ్చిన సమయం బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మాతో మాట్లాడిన దాన్ని బట్టి స్తుతులయ్యా, స్తోత్రాలయ్యా. ఈ ప్రకటన అధ్యాయాలన్నీ కూడా ధ్యానించడానికి సహాయం చేసి ఇది విని వారందరిని దీవించమని, ప్రార్థన ప్రతిఫలం దాయించమని యేసే నామములో ప్రార్థన చేసి వీళ్ళందరినీ దీవిస్తూ వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్.